ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో సలేశ్వరం జాతర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగేటువంటి సలేశ్వరం జాతర గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఆ 3 రోజుల్లో ఏదో ఒక రోజు దైవ దర్శనం చేసుకోవాలని పాదయాత్రగా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినటువంటి వారి గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత ఎక్కువ. ఎందుకంటే దానిలో అందరూ కూడా ఒకే ఆలోచనతో అక్కడికి వెళ్తూ ఉంటారు. దైవ దర్శనం కోసం వెళ్ళినటువంటి వారికి అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీకు చెప్తున్నటువంటి జాతర సలేశ్వరం జాతర. అది తెలంగాణ అమర్నాథ్గా మనం చెప్తూ ఉంటాం. అమర్నాథ్ యాత్ర గురించి అందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళేటువంటి వారు దాదాపుగా అందరూ ట్రెక్కింగ్ చేసి వెళ్ళాల్సిందే. విఐపి లేదు, వివిఐపి లేదు, ఎవరు లేదు. అందరూ కూడా ఒకే మార్గాన వెళ్ళాల్సిందే. నల్లమల్ల అడవుల మధ్యలో సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్నాథ్ యాత్రగా మనం పిలుస్తుంటాం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో చైత్ర పౌర్ణమి సందర్భంగా జరుగుతూ ఉంటుంది. అక్కడికి 3 రోజుల నుంచి 5 రోజులు మాత్రమే అనుమతిస్తారు ప్రతి సంవత్సరం. ఆ తర్వాత ఆ యొక్క దర్శనానికి అక్కడ గేట్లు వేసేస్తారు. అక్కడ కొలువుదీరినటువంటి స్వామి శివుడు లింగమయ్య స్వామిగా కొలుస్తూ ఉంటారు. లింగమయ్య స్వామిని కొలిచేటువంటి విధానంలో భాగంగా అక్కడ సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సలేశ్వరం జాతరకి వెళ్తున్నటువంటి ఆ యొక్క భక్తులకు సంబంధించినటువంటివి. ఎలాంటి దారి ఉండదు, అడవుల మధ్య నుంచే వెళ్ళాల్సినటువంటిదే. దాదాపుగా ఈ 3 రోజుల వ్యవధిలో లక్షలాది మంది అలా నడక మార్గాన వెళ్ళి ఆ యొక్క స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మధ్యలో అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే పలు రకాలైనటువంటి జంతువులను దాటుకొని దాదాపుగా 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే కానీ అక్కడికి చేరుకోలేరు. ఎత్తైనటువంటి భాగాలుంటాయి. చేతిలో కర్రలు పట్టుకొని పైకి నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా అడుగడుగున పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. పైకి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా ఒక రోజు మొత్తం పూర్తి చేసుకుంటే కానీ పైకి వెళ్ళలేరు. ఆ సలేశ్వరం జాతరకు సంబంధించి ఈ సంవత్సరము ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 6 వరకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. కిలోమీటర్ల మేర రద్దీ ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి, అక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులే ఈ సంవత్సరం కూడా తలెత్తుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సలేశ్వరంకి ఎవరైనా వెళ్తే మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేకపోలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 3 రోజులలో చివరి రోజు ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ మిగిలినటువంటి 2 రోజుల వ్యవధిలోనే పోతే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. శివాజీ, ఏంటి అసలు సలేశ్వరం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ జామ్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి, నిజం ఎంతుంది? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సలేశ్వరానికి కోరికలు తీర్చే దైవంగా సలేశ్వర లింగమయ్య స్వామిని భక్తులు వేలాది మందిగా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క లింగమయ్య జాతరలో కూడా ఏప్రిల్ 1 నుంచి అంటే నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ జాతరలో పూర్తిగా అటవీ ప్రాంతంలో కొనసాగేటువంటి ఈ 3 రోజుల పాటు కొనసాగే సలేశ్వర క్షేత్ర దర్శనానికి కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు, అటు పోలీస్ శాఖ అధికారులందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే అటు వైద్య శాఖ నుంచి కూడా, అటు అటవీ శాఖ నుంచి, ఇటు జిల్లా అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. మొత్తం మీద నేడు ఈ రోజు నుంచి కూడా జాతరకి మొదటి రోజు కాబట్టి అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉండడంతో కూడా సంఖ్య ఎక్కువగా ఇది సలేశ్వరం జాతర
ఒకటి పెద్ద ఎత్తున అమర్నాథ్ దేవాలయంతో పూర్తిగా అటు కొలుచుకుంటూ అంత పెద్ద ఎత్తున దక్షిణ భారతంలో ఇది సలేశ్వర ఆలయం అంత పెద్దగా వైభవంగా అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ జాతరకు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా వాహనాల యొక్క రాకపోకలు ఎక్కువ అవడంతో ఒక్కసారిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత పర్యావరణాన్ని కాపాడడం కోసం కూడా జిల్లా అధికారులు దానికి కావాల్సిన ఉన్నటువంటి వన్యప్రాణులకు అడవి జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లాస్టిక్ ని పూర్తిగా లోపల బయట వైపే నిషేధించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కూడా అటు పర్యావరణ శాఖ నుంచి కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యాటకుల నుంచి కూడా అటు భక్తుల నుంచి కూడా ఎలాంటి పర్యావరణ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అటు సూచనలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కూడా ఉదయం నుంచి కూడా వాహనాలు ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా చెక్ పోస్ట్ ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇతర ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ఇతర ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ డే మాత్రం చాలా రష్ ఉంటుంది. అక్కడ ఎండ అసలు తగలదు, కానీ ఎండాకాలంలో అక్కడ వెళ్ళాలి ఖచ్చితంగా అంటూ చాలామంది వస్తూ ఉంటారు. ఈసారి ఏమైనా లిమిటేషన్ పెట్టారా? ఈ సమయం వరకే అలౌ చేస్తాము, ఇంతమందిని అలౌ చేస్తామంటూ ఏమైనా లిమిటేషన్ పెట్టారా? అంటే మొత్తం మీద గతంలో కంటే ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సంఖ్య ఎక్కువనే పెరుగుతుంది. కాబట్టి గత సంవత్సరానికి కంటే కొద్దిగా ఇప్పుడు ఇంకా దైవ దర్శనానికి వెళ్ళడానికి పూర్తిగా ఒక వెళ్ళేటువంటి దారి కావచ్చు, కింద నుంచి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత పైకి వచ్చేటువంటి దర్శన ఏర్పాట్లు కూడా పూర్తిగా విశాలంగా చేయడం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకా కొద్ది సంఖ్య అధికంగా వచ్చినప్పటికీ కూడా ఏర్పాట్లకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కంటే ఇప్పుడు మొదటి రోజు కాబట్టి సంఖ్య కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అంటే రేపు 2వ తేదీ నాడు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నటువంటి సమాచారం రావడంతో కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఎలాంటి కూడా ఆంక్షలైతే జిల్లా అధికారుల నుంచి కానీ అటు పోలీస్ శాఖ నుంచి కూడా ఎలాంటి అటవీ శాఖ నుంచి కూడా ఎలాంటి ఆంక్షలు అయితే ఇప్పటివరకు అధికారులు పెట్టలేదు. భక్తులు సలేశ్వర లింగమయ్య దేవుణ్ణి శివుణ్ణి దర్శించుకొని ప్రశాంతంగా అటు కింది నుంచి 3 కిలోమీటర్ల పాటు నడక కొనసాగుతూ ఒక రకంగా ధైర్యంతో సాహసంతో యాత్ర ఈ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనేటువంటి సాహసోపేతమైనటువంటి ఈ యొక్క దర్శనము భక్తులందరూ కూడా ప్రశాంతంగా వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారు ఇప్పటికే అధికారులు. అటు ఆంక్షలు మాత్రము కింది శివాలయం దగ్గర దర్శనానికి కానీ అటు పైన వచ్చే దారిలో కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు కేవలము పర్యావరణాన్ని రక్షించడం కోసము కేవలము అటవీ ప్రాంతంలో ఉండేటువంటి జంతువులకి వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లాస్టిక్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి వాటి వైపుగా చర్యలు చేపట్టారే తప్ప భక్తులకి కానీ అటు అధిక సంఖ్యలో ఎక్కువ వచ్చినటువంటి సంఖ్య కానీ అక్కడ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు సిద్ధం చేశారు. ఈ యొక్క లింగమయ్య జాతర అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జనాలను భక్తులను కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అధికారులు కావచ్చు, భోజన వసతులు కావచ్చు, తాత్కాలికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా అక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ విషయంలో కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క సలేశ్వరం యొక్క లింగమయ్య జాతర అనేది పూర్తిగా చెంచులు పూజారులుగా ఉంటూ నిర్వహించేటువంటి స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా ఈ యొక్క దేవాలయంలో దర్శనం చేస్తుంటారు. పూర్తిగా కూడా అక్కడ కూడా గత సంవత్సరంలో కంటే అక్కడ నిర్వహించేటువంటి భక్తులకి దర్శన టికెట్లు కావచ్చు, అటు లడ్డు ప్రసాదం విషయంలో కూడా అటు కొబ్బరికాయలు కొట్టేటువంటి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భక్తులకైతే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. కానీ మొదటి రోజు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు అయితే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ రోజు కన్నా రేపటికి సంఖ్య ఇంకా అదనంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కేవలం 3 రోజులు మాత్రమే లింగమయ్య సలేశ్వర జాతరని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 3 రోజుల్లో మాత్రమే పూర్తవుతుంది. ఎల్లుండి అంటే 3వ తేదీ రోజు సాయంత్రానికి ఈ యొక్క భక్తులు మళ్ళీ రిటర్న్ వచ్చే విధంగా కూడా
పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి కనబడుతుంది. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది సలేశ్వరంలో ప్రస్తుత పరిస్థితి. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక లక్షలాది మంది దర్శనానికి రాబోతున్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఒక ఈ సలేశ్వరం యాత్ర అనుకోవచ్చు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తే కానీ పైకి వెళ్ళలేము. ఇది తెలంగాణ అమర్నాథ్గా చెప్తూ ఉంటారు. దట్టమైనటువంటి అడవిలో, నల్లమల్ల అడవిలో ఈ యొక్క సాహస యాత్ర జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యాత్రకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కొంచెం ఆలోచించుకొని వెళ్ళాల్సిందే. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిదంటూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంత భారీగా నడవడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే కాబట్టి వారు మరి కొంచెం ఆలోచించాల్సినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. పెద్ద మనుషులు కూడా, అంటే ముసలిక్ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే మంచిదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీలు కూడా వెళ్ళకూడదంటూ వాళ్ళైతే సూచనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అమర్నాథ్, తెలంగాణ అమర్నాథ్గా పేర్కొనేటువంటి సలేశ్వరం యాత్ర ప్రారంభమైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.